అబ్రహామును పిలిచి చిత్తం అనగానే నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అన్నాడా? చదవండి 2. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా ఏ ఇస్సాకు? అయ్యగారు ప్రేమ అంటే ఏంది అయ్యగారు? నిజముగా ఒక తండ్రి తన కుమారుని ప్రేమించినప్పుడు ఆ తండ్రి దేవునికి అర్పణగా మార్చబడు రీతిలో నిన్ను బలియాగముగా చేసేవాడే నిన్ను ప్రేమించే నాయకుడు. నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ దైవజనుడు అంటే నీవు ప్రేమించి ఇస్సాకంటే ప్రేమ ఉంటే గద్దిస్తాడు, ప్రేమ ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుస్తాడు, ప్రేమ ఉంటే నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పిందే నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రయాసపడతాడు, దానికోసం కష్టపడతాడు. అనటమేమో నీవు ప్రేమించి ఇస్తావు. నువ్వే ఇసాకు స్థానంలో ఉంటే నువ్వేమంటావు? దేవుడు ఇద్దరు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన చెప్పటం, ఈయన చెప్పటం, మీ ఇద్దరి మధ్యలో నేను చావటం, ఏది నాకు వచ్చిన సావిది? ఆయనేమో నువ్వు ప్రేమించేస్తాక ఈయన ఎంత ప్రేమిస్తుండే ఆయనకు తెలుసా? ప్రేమిస్తే ఏం చేయాలండి? ప్రేమ అంటే నీకు నచ్చినట్టుగా ప్రవర్తించటం ప్రేమ కాదు. తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడు కాబట్టి శిక్షిస్తాడు. సామెతలో ఉంది, తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడవుతాడు. తండ్రి యొక్క శిక్షలోను బోధలోను పెంచబడాలి. నిన్ను ప్రేమించే తండ్రి ప్రవర్తన ఎట్లుంటుంది? నీవు ప్రేమించి ఇస్సాకు. ప్రేమ అంటే ఏంటిది? ఇక్కడ మీరు అనుకునే ప్రేమ ఏంటిది? యేసయ్య ఒక కుటుంబాన్ని ప్రేమించిన ఉందా బైబిల్లో? ఏ కుటుంబం? ఎవరిని ప్రేమించింది? లాజరు కదా, అంతేనా? మార్తా మరియలు. సమాజ మందిరం అధికారి కుమార్తె బాగలేదంటే వెంటనే పోయింది వాళ్ళ కంపకి. చూడండి సార్, దేవుడు ప్రేమించినటువంటి లాజరు కాయిలా పడ్డాడు, అనారోగ్యానికి గురయ్యిండు. కొంచెం బాగాలేదంట అని టెలిగ్రామ్ కొట్టిండ్రు. వస్తే మంచిగా టెలిగ్రామ్ చదివిండు. ఓకే నాన్న జేబులో పెట్టుకో, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అసలు ఇంచు కూడా కదలలేదు అన్నచ్చు. బైబిల్లోనే ఏమన్నా ఉంటుంది? నీవు ప్రేమించు లాజరు. రోజులు గడిచిన తర్వాత అనుకోకుండా సూత్రం ఏం జరిగింది? చనిపోయాడు. ఆ విషయం కూడా తెలిసింది. చనిపోయినప్పుడు నిజంగా ప్రేమ ఉంటే అనండి, మీరు అనండి, అటు చూడమాకండి. యేసయ్య ఉరుక్కుంటా రావాలి, ఎక్కడ మీటింగ్లు అక్కడ ఆగి ఆపేయ అనండి. నన్నే ప్రేమిస్తే మీటింగ్లు ఆపుకోవాలి మరి, ఏంటెవరని నా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎంత ప్రేమ తెలుసా ఒక ఆమె అన్నది, నేను అయ్యగారి చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నా, ఇప్పుడు ఎత్తుకోలేదు, ఎప్పుడూ ఎత్తుకున్నా, ఇప్పటికి కూడా చెబుతుంది. నేను ఇప్పుడు ఆలోచన చేయాలి, నన్ను ఎత్తుకున్నావు, ఓకే థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా కానీ ఇంకా ఎత్తుకున్నా అని చెబుతున్నాడు. అరే ముది వచ్చే వరకు ఎత్తుకునేవాడు కూడా ఇంతవరకు చెప్పట్లా. ప్రేమ అంటే ఏంటిదండి? ప్రేమించడం అంటే ఏంటి? సేవకుడు ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నా, ఏ టయానికి వస్తున్నా, ఎట్లా నడుస్తున్నా, పోనీలేమ్మా పర్వాలేదులే, అయ్యగారు నన్ను ఈరోజు ఈ వారం నేను కొంచెం రావడం కుదరతాయి గారు, ఏం పర్లేదమ్మా నీకోసం ప్రాణం చేస్తా అని చెప్పి నేను బాకరింపు చేసి, తండ్రి నీ బిడ్డ బయలుదేరి వెళ్తుంది, నీ బిడ్డ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండు, బస్సు ఎక్కబోతుంది, బస్సు చక్రాలు చక్క తిరగాలి, నీ బిడ్డకి సీటు దొరకాలైనా క్షేమంగా వేగంగా నీ బిడ్డ గమ్యానికి చేరాలి. మరలా నా బిడ్డ నా సన్నిధిలో కనపడేంత వరకు ఆయన నీ సన్నిధి కాపుదలంటే వీడు ఆమె ఇద్దరు కలిసి ఖచ్చితంగా నరకానికి పోకపోతే నన్ను అడగాలి మీరు. నిన్ను ప్రేమించడం అంటే అంత జడ్జినగర్ జనారే కాదు, నువ్వు ఎట్టబడితే అట్ట ఎడిపోతే అట్ట. నేను గొర్రెలకు మంచి కాపరినా, పందులకు మంచి కాపరినా? నేనే అంటున్నా. యేసయ్య ఏమన్నాడు? నేను గొర్రెలకు, ఎందుకని? గొర్రెలకు కాపరి ముందు నడిపిస్తాడు, పందులకు కాపరి పాండి ఎప్పుడు కొట్ట, ఎప్పుడైతే అప్పుడు మీరు వచ్చినప్పుడు నన్ను కొంచెం అమ్మగారికి చెప్పండి, లేపిద్ది నేను వెనకాలే నా కొంప దాకా పడతాను. ప్రేమ అంటే ఏందబ్బా? ఏందండి చెప్పండి, ఏమండి ప్రేమ అంటే ఏంటిది? మాటికి 10 సార్లు నీ ఇంటికి తిరిగితే ప్రేమ? వాక్యం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో మరి మన మార్తమ్మ దేవునికి ఇచ్చే విషయంలో మీ అందరికీ తెలుసు కదా, ప్రేమ అయ్యగారు, అమ్మాయి అయ్యగారు అని అట్లా రాజన్న ఏమనుకుంటా నీకు తెలియదా? ఇట్లాంటి విషయాలు కనుక వస్తే అసలు చాలా ఆ పూట సంపూర్ణపరచబడి ఇంటికి పోతారు. ప్రేమ అంటే వాట్ ఈస్ మీట్ బై లవ్ అండి? ఏంటిదండి ప్రేమ? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. ప్రేమించిన వారిని దేవునికి బలియాల,
నిజంగా మీ మీద అయ్యగారికి ప్రేమ ఉంటే మీరు అనాల్సిన మాట, అయ్యగారు నా మీద నీకు ప్రేమ ఉంటే నన్ను బలి అనండి. అయ్యగారు నా మీద ప్రేమ ఉంటే నువ్వు నా జోలిరా మాకు, నీకు కానుకలు మంచిగా ఇస్తా, మంచి భోజనం పెడతా, చర్చి కూడా సందాయిస్తా. నువ్వు నిజమైన కుమారుడు అయితే అబ్రాహాముతో నడిచే నడక నీకుంటే, దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడితోనే నడిపించబడే ఒక మంచి కుమారుని మనసు నీదైతే నీకు ఉండాల్సిందేంటిది? నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే దానికి గుర్తు నా తండ్రి నన్ను దేవునికి ఒక అర్పణగా మార్చటమే నన్ను ప్రేమించటం. దేవునికి ఇష్టమైన అర్పణ అనండి, ఆయనకి ఇష్టమైన కానుక అనండి. అట్లా నిన్ను మీ దైవజనుడు మారిస్తే అప్పుడు మీ అయ్యగారికి మీ మీద ప్రేమ ఉన్నట్టు. దేవుడు ఇప్పుడు ఒక దైవజనుడితోని తనతో పాటు నడిపించబడుతున్న తన బిడ్డలను గురించి ఒక తండ్రిగా, బాధ్యత కలిగిన నాయకునిగా, ఒక సేవకునికి మీ గురించి దేవుడు ఏం చెప్తాడు? వాళ్ళు నాకు దహన బలిగా మార్చబడాలి, వాళ్ళు నాకు ఇష్టమైన అర్పణగా మార్చబడాలి. నీకు ఇష్టమైన అర్పణ కాదు, నాకు ఇష్టమైన అర్పణ. నాకు నచ్చినట్టుగా సంఘాన్ని తయారు చేయి, వాళ్ళు నచ్చకపోని, కానీ వాళ్ళు చేసే భక్తిని చూసి నేను సంతోషపడాలి. వాళ్ళ మీద ప్రేమ నీకుంది కాబట్టి నువ్వు ఆ పని చేయి. ఇది దేవుడు ఒక తండ్రికి పెట్టిన బాధ్యత అనండి. తండ్రికి పెట్టిన, నేను ఎన్నోసార్లు ఈ మాట మాట్లాడతా. ఒక దైవజనుడిని దేవుడు ఎందుకోసం ఉంచాడంటే, దైవజనుడి గురించి దేవుడు చెప్పిన మాట గద్దించుము, చెప్పండి, ఖండించుము, బుద్ధించు. నిన్ను ప్రేమించాలని దైవజనుడు. ప్రేమించటం అంటే ఏంటిది? నిన్ను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మలచటమే ప్రేమించటం.